దేహం అంటే ఏంటి? శరీరం. ఈ శరీరం అనేది దీనికి రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాలు ఏంటి అంటే ఒక వస్తువుకి ఇచ్చిన రకరకాల పేర్లు. అవునా? దీన్ని శరీరం అంటారు, దేహం అంటారు, కాయం అంటారు, ఇంకేమంటారు? పదార్థం అంటారు, భౌతికత అంటారు. ఈ రకరకాల పేర్లు పెట్టారు. పూర్వకాలంలో కొన్ని ధర్మ గ్రంథాలలో అంటే ఎస్పెషల్ ఉపనిషత్స్లో కానీ వేదాలలో కానీ మనకి ప్రతి చోట చెప్పేవాళ్ళు దేహం దేవాలయం, దీంట్లో ఉన్న జీవుడే దేవుడు అని చెప్పి. అసలు ఈ వాస్తు శిల్పశాస్త్రం ప్రకారం ఏంటి అంటే ఈ బయట ఉన్నటువంటి దేవాలయాలు ఈ శరీర నిర్మాణాన్ని చూసే నిర్మించారు, మన శరీరాన్ని చూసే నిర్మించారు. అందుకే పూర్వకాలంలో ఎస్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్లో వీళ్ళు శరీరానికి విభూది పూసుకునేవాళ్ళు. ఒంటి నిండా విభూది, ఇక్కడ అక్కడ నామాలు పెట్టి విభూది పూసుకునేవాళ్ళు. అంటే కొంచెము ఈ పూజారి వర్గంలో ఉండేవాళ్ళు, ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో, కొంతమంది వైశ్యాస్, కొన్ని కమ్యూనిటీస్లో అన్నీ ఈ విభూతి పూసుకునేవాళ్ళు. శరీరం అంతా ఈ నామాలు పెట్టుకునేవాళ్ళు అక్కడిక్కడ, ఈవెన్ హృదయానికి కాళ్ళకి అలా పెట్టుకునేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు? అసలు దాని వెనకాల ఉండే అంతరార్థం ఏంటి అంటే ఆ విభూది అనేది పెట్టుకోవడంలో 2 రకాల మీనింగ్స్ ఉంటాయి దాంట్లో. ఒకటేంటంటే ఈ విభూతి అంటే ఏంటి? భస్మం, యాష్, ఒక బూడిద. ఆ బూడిద ఏంటి? ఆ బూడిద అనేది దేనికి సంకేతం అంటే శరీరం అనేది అశాశ్వతమైనది, ఏదో ఒకనాడు ఇది ఇట్లా తయారవుతుంది, ఇలా భస్మం అయిపోతుంది, కట్టెల్లో కాలినప్పుడు ఇది ఇలా కాలి బూడిద అయిపోతుంది అనేది ఒక సింబాలిక్గా చెప్పడానికి. అంటే ఆ బూడిద చూసినప్పుడు, ఆ విభూతి చూసినప్పుడల్లా, అది బొట్టు చూసినప్పుడల్లా అర్థం కావాలి వాళ్ళకి శరీరం అనేది అశాశ్వతమైనది అని ఒక వైరాగ్యానికి తీసుకొచ్చేటటువంటి స్థితి కోసము అలా పెట్టుకునేవాళ్ళు. ఇదొక ఆధ్యాత్మిక సత్యం. ఇక రెండవది ఏంటి అంటే ఈ దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలా, గౌరవించాలి. ఎందుకంటే దేవాలయం కదా. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నగా మందిరం కట్టుకుంటాం. ఆ మందిరం కట్టినప్పుడు ఏం చేస్తాం? దానికి బొట్లు పెడతాము, దానికి కలర్స్ వేస్తాము, దాన్ని అలంకరిస్తాము, అన్నీ చేస్తాము, ఎందుకంటే అది మందిరం కాబట్టి. అదేవిధంగా ఈ దేహం అనేది కూడా ఒక మందిరం కాబట్టి దీనికి బొట్టు పెట్టడము, వస్త్రాలు వేయడము, దీన్ని అలంకరించుకోవడము. పూర్వకాలంలో రాజుల కాలంలో ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళు అలంకరించుకునేవాళ్ళు. రాజులు ఎలా ఉండేవాళ్ళు? ఆడవాళ్ళ కంటే ఎక్కువ జ్యువెలరీ ఉండేది, కిరీటాలు కానీ, కుండలాలు కానీ, రకరకాల కడియాలు, రకరకాల ఆభూషణాలు ఆడవాళ్ళ కంటే ఎక్కువ అలంకరణ. అంటే ఎందుకంటే అది రెస్పెక్ట్, శరీరానికి ఓ రెస్పెక్ట్ ఇవ్వడం. ఇది దేహం కాబట్టి దీన్ని మనం గౌరవించాలి, దీన్ని ఇట్లా అలంకరించుకోవాలి, ఇంత నీట్గా పెట్టుకోవాలా, ఇంత పరిశుభ్రంగా ఉండాలి, దీన్ని కొంచెం బాగా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ గోల్డ్ అనేది ఎక్కువ ఎందుకు వాడేవాళ్ళు? పూర్వకాలం నుంచి బంగారం అనేది ఎందుకు వాడేవాళ్ళు అంటే ఈ బంగారం పెట్టుకోవడం వల్ల బాడీలో ఉండేటటువంటి సర్టెన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది చెప్తారు. ఒక పిసరంత బంగారమైన ఒంటి మీద ఉండాలి అంటే ఏం లేని వాళ్ళు కనీసం ముక్కు పుడకైనా పెట్టుకోవాలి బంగారం అని అంటారు. ఎందుకు అంటే ఈ గోల్డ్ పెట్టుకోవడం వల్ల ఆ గోల్డ్ అనేటటువంటి ఆ యొక్క మెటల్ దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ మన బాడీలో ఉండేటువంటి కొన్ని సర్టెన్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన లోపల కూడా అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి కదా, అన్ని రకాల ఖనిజాలు అంటే మెటల్స్ ఉన్నాయి. ఐరన్ ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, ఎక్కడో చోట ఆ గోల్డ్ అనే తత్వం కూడా ఉంది మన లోపల, ఉంటుంది డెఫినెట్గా. అది మనకు కనిపించకపోవచ్చు కానీ ఉంటుంది. అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి లోపల. భౌతిక శరీరం అలాగే జరిగింది. సో కాబట్టి ఆ గోల్డ్ పెట్టుకున్నప్పుడు, ఆ బంగారం వస్తువులు వేసుకున్నప్పుడు, ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు ఇది ఎక్కడో ఒక ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. చేతికి కడియాలు అంటే ఇక్కడ ఈ ముంజేతికి కడియాలు, బంగారు కడియాలు పెట్టుకోవడం వల్ల ఈ పల్స్ రేట్ కరెక్ట్గా ఉంటుంది. ఈ వ్రిస్ట్ దాని మీద వాచెస్ కానీ ఏదైనా బరువు పెట్టడం వల్ల ఈ వేస్ట్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్లా కొన్ని నమ్మకాలు ఉండేవి. అది నమ్మకాలు కూడా కాదు, అది సైంటిఫిక్గా అది
ప్రూఫ్ అయినాయి, ఈ రోజులో ప్రూఫ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఏదో గుడ్డిగా పెట్టుకునేవాళ్ళు, కానీ అందులో పెట్టుకోవడంలో ఒక సత్యం ఉంది అని చెప్పి ఈ మధ్య కాలంలో కొంత మనకి బయటికి వస్తున్నాయి కొన్ని రహస్యాలు. సో అట్లా ఈ దేహాన్ని రకరకాలుగా అలంకరించుకోవడం, మంచి మంచి పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు కట్టుకోవడం, పద్ధతి ప్రకారం ఉండడం, కేవలం శరీరాన్ని అలంకరించుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా మనసుని కూడా అలాగే పెట్టుకోవడం. అంటే మనం వేసుకునే బట్టల్ని బట్టి, గుర్తుపెట్టుకోండి, మనం వేసుకునే బట్టల్ని బట్టి, మనం అలంకరించుకునే విధానాన్ని బట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అని తెలిసిపోయేది. ఒక ఇంటికి ఉన్నటువంటి ఇల్లాలు ఎట్లా ఉండాలి, ఒక పద్ధతి ఉండేది ట్రెడిషనల్గా. చూడగానే ఆ కళ కనిపించాలి లక్ష్మీదేవిలాగా. ఇంటికి ఎవరన్నా వచ్చి చూడగానే అబ్బా ఇల్లాలే ఇంత బాగుందంటే ఇల్లు ఎంత బాగుంటుందో, లేకపోతే ఇంటిని చూశాక ఇల్లాలు ఎలా ఉంటుందో అని కంపారిటివ్గా చూసేవాళ్ళు ఒకప్పుడు. అంటే గృహస్థు ధర్మంలో ఉన్నప్పుడు అంటే ఆ చూడగానే ఆ లుక్ తెలిసిపోయేది. అందుకే ఏమంటారు, ఆడవాళ్ళు చక్కగా అందంగా రెడీ కావాలా, లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి, నవ్వుతూ ఉండాలా, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇది ఇంటికి భర్త వచ్చినా, పిల్లలు వచ్చినా, అతిథులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ భౌతిక స్థితి అలా ఉండాలి ఆ స్త్రీది. అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆమె శరీరానికి ఆమె రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఇది ఎవరి కోసమే కాదు, నీ కోసమే. నీ శరీరానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు. నీట్గా పెట్టుకోవడం, అలంకరించుకోవడం అంటే ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే, నీ స్థితి కోసం, నువ్వు ఆనందంగా ప్లెజర్గా ఉండడం కోసం. వేరే వాళ్ళని నువ్వు ఆనంద పెడతావాలే దట్ ఈస్ సెకండరీ, కానీ నువ్వు ఆనందంగా ఉంటావు. వేరే వాళ్ళు నిన్ను చూసి ఆనందిస్తారులే తర్వాత విషయం, కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చక్కగా అందంగా రెడీ అలంకరించుకుంటే చాలా ప్లెజర్గా హాయిగా అనిపిస్తుంది. ఏదో ఉందాంలే చేద్దాంలే అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటిలే లైఫ్ ఏముంది ఇంతేగా అనిపిస్తుంది. అంటే మన మానసిక స్థితి మన శారీరక స్థితిని చాలా ప్రభావితం చేస్తుంది. ఈ రెండు కలిస్తేనే జీవితం. సో మనసు అనేది ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలంటే శరీరం కూడా అలాగే ఉండాలి, ఆ పరిశుభ్రత కూడా అలాగే ఉండాలి, ఆ లుక్ కూడా అలాగే ఉండాలి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉండాలి అని చెప్పి పూర్వకాలంలో రకరకాల యాంగిల్స్లో ఆ దేహానికి అట్లా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మనం పూర్వకాలం డ్రెస్సింగ్ విషయము, మనం ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్సింగ్ విషయం మనం తీసుకుంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు ఆ తేడాలు వచ్చినాయంటే అది సమాజాభివృద్ధి క్రమంలో కావచ్చు, ఈ వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, రకరకాల ప్రభావంతో ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మారిపోయింది. ఆ మారిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఈ బాడీకి కావాల్సినటువంటి కొన్ని రకాల లక్షణాలు అనేవి వెళ్ళిపోయినాయి. అది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆ క్వాలిటీస్ కొన్ని వెళ్ళిపోయినాయి. అది దానివల్ల ఏమైపోతుందంటే అందం పోయింది, శరీరం స్ట్రక్చర్ వెళ్ళిపోతుంది, తర్వాత ఒక కురూపం వచ్చేస్తుంది. దానివల్ల మానసికంగా కరెక్ట్గా ఉండరు, హృదయపరంగా కరెక్ట్గా ఉండరు. ఇవన్నీ ఒకదానికోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జీవితం అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి దేహాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి, ఇన్నర్ అవుటర్ దేహాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి. అందుకే దేహం దేవాలయం లాగా ఉండాలి అని చెప్పారు. అయితే ఈ భౌతిక శరీరాన్ని, మానవ శరీరాన్ని చూసే బయట దేవాలయం నిర్మాణం చేశారు. ఇప్పుడు జనరల్గా సింబాలిక్గా చెప్తారేంటంటే ఒక మనిషి ఇలా పడుకున్నాడు అనుకోండి, తల, హృదయము, నాభి, తర్వాత ఈ కాళ్ళు, ఈ మన పిక్కలు, తర్వాత పాదాలు కనిపిస్తాయి మనకి. అయితే దేవాలయ నిర్మాణంలో ఈ మానవ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొనే వాస్తుశిల్ప శాస్త్రం ప్రకారము దాన్ని నిర్మాణం చేశారు దేవాలయం. అంటే ఇప్పుడు తలస్థానం ఉంది, ఇదేంటి గర్భగుడి. తలస్థానం ఏంటి, గర్భగుడి. తర్వాత హృదయం ఏంటి, తర్వాత గొంతు ఏంటి, అంతరాళం అంటారు. ఈ అంతరాళం అంటే ఈ గర్భగుడికి ఈ మండపానికి మధ్య ఉన్నటువంటి ప్లేస్. అందుకే ఇక్కడ గంట పెడతారు. అక్కడ గమనించారా, దేవాలయాల్లో గర్భగుడికి మండపానికి మధ్యలో గంట ఉంటుంది. అంటే అక్కడ కొట్టగానే సౌండ్ వస్తుంది, అంటే అది గొంతు స్వరానికి సంబంధించింది, అంతరాళం అంటారు. తర్వాత హృదయం అనేది భక్తికి, ప్రేమకి, కరుణకి, తర్వాత నాదానికి ప్రతీక హృదయం.
అందుకే దాన్ని మండపంతో పోలుస్తారు. ఈ మండపంలో కూర్చొని భక్తులు ఏం చేస్తారు? కీర్తన చేస్తారు, భజన చేస్తారు, భగవంతుని స్తుతిస్తారు, స్తోత్రిస్తారు, హృదయంతో అర్చన చేస్తారు. గర్భగుడిలోకి వెళ్ళి చేయరు, మండపంలో కూర్చొని చేస్తారు భక్తులు. అందుకే దాన్ని హృదయంతో పోల్చారు మండపాన్ని. అదేవిధంగా నాభి. ఈ నాభి అనేది ఏంటంటే ఒక కొన్ని పాత గుళ్ళు మీరు చూస్తుంటే ఇప్పుడు అలా కట్టట్లేదు. ఒకప్పుడు పాత గుళ్ళు చూస్తే గర్భగుడి ఉండేది, అంతరాళం ఉండేది, మండపం, చిన్న మండపం ఉండేది. ఆ చిన్న మండపంలో పూజారులు ఉండేవాళ్ళు. అర్థమైందా? చిన్న పూజారులు ఉండేవాళ్ళు. మహామండపం అని ఇంకో పెద్దది ఉండేది. మీరు పాత టెంపుల్స్లో మీకు కనబడుతుంది. ఇప్పుడు అలా కట్టట్లేదులే, పాత టెంపుల్స్లో అలా కడుతున్నారు. ఆ మహామండపంలో ఈ భక్తులంతా కూర్చునేవాళ్ళు. సో ఈ ఉదరం అనేది కూడా దాంతో సమానం. అది కేంద్రం. అంటే ఇటు పాదాలకి, అటు తలకి, ఇటు హృదయానికి నాభి అనేది కేంద్రం. ఎందుకంటే నువ్వు అక్కడ స్థిరమైపోతావు. భక్తుడు ఎంత ధర్మకర్త అయినా ఎవరైనా కానీ గర్భగుడిలోకి పోరు, మండపం వరకే పరిమితం అవుతారు. అంటే దేవాలయం కట్టించిన వాళ్ళు కూడా ఊరికే గర్భగుడిలో పోరు, పూజారులు మాత్రమే పోతారు. ఆ మహామండపంలో కూర్చుండిపోతారు. అక్కడ కూర్చుండిపోయినప్పుడు ఈ కీర్తన, భజన అది ఇది చేస్తున్నప్పుడు ఈ ఉదరం అనేది, ఈ పొట్ట అనేది కేంద్రం అయిపోతుంది దానికి. ఇంకొంచెం బయటికి వెళ్తే మనకేముంటాయి? పాదాలు ఉన్నాయి. ఈ పాదాలు ఏంటి? మనము ఇంకొంచెం ముందుకెళ్ళి ధ్వజస్తంభం ఉంటుంది, అది మన థైస్కి. ఇంకొంచెం కిందికి వెళ్తే పిక్కలు ఉంటాయి, గోపురం ఉంటుంది. ఈ పాదాలు ఏంటి? గోపురం అన్నమాట. ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా, గోపురం కలశాలు 4 ఉంటాయి పైన, 4-5 ఉంటాయి పైన. కరెక్ట్ 5-6 పెడతారు దానికి పైన. 5 ఉంటాయి మెయిన్గా, నేను లెక్క పెట్టలేదు కానీ 5 ఉంటాయి. ఆ 5 ఏంటంటే కలశాలు అవన్నీ. అంటే ఇదంతా దేవాలయం. ఈ శరీర నిర్మాణం చూసి ఆ దేవాలయాలు కట్టారు బయట. ఈ దేవాలయాన్ని ఎవరైతే పూజించుకోవడం చేతగాలేదో, దేహం దేవాలయంలాగా పెట్టుకోవడం నీకు చేతగాలేదో, కనీసం అక్కడికన్నా పోయి నువ్వు సరిగా ఉండు, చూడు, దాన్ని చూడు. అందులో ఆ బయట శిల్పాలు అవన్నీ, ఆ చెక్కడాలు అవన్నీ కూడా అదంతా ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఒక సృష్టి కార్యానికి సంబంధించి ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒక మనిషి ప్రపంచంలో నుంచి అటు పోతున్నప్పుడు రకరకాల భావాలతో పోతాడు. కామంతో పోతాడు, క్రోధంతో పోతాడు, ఈర్ష్యతో పోతాడు, ద్వేషంతో పోతాడు. అది చూసినప్పుడు ఏంటిదంతా అని ఒక అసహ్యత రావడం కావచ్చు, ఇంతే కదా అనిపించడం కావచ్చు. ఆ భావం అక్కడ బయట వదిలేసి దేవాలయంలో పవిత్రంగా ఎంటర్ కావాలి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఆ శిఖరాలపైన చెక్కేవాళ్ళు. ఇది ఒక అర్థం. అంటే వాస్తు శిల్పశాస్త్రంలో ఇది చెప్తారు. అంటే ఇదంతా కూడా బాహ్యంగా దేహాన్ని చూసినప్పుడు, శరీరాన్ని చూసినప్పుడు అట్రాక్ట్ అవుతారు. శరీరాన్ని చూసి ఆకర్షణ స్టార్ట్ అయ్యేది. ఆకర్షణ మెల్లిమెల్లిగా ఒక ఇష్టంలాగా మారుతుంది, తర్వాత ఒక వ్యామోహంలాగా మారుతుంది. ఆ వ్యామోహం అనేది చాలామందికి ప్రేమలాగా మారుతుంది. వ్యామోహం దగ్గరే, ఆకర్షణ దగ్గర ఆగిపోతుంది. ఈ వ్యామోహం ఎవరికైతే ప్రేమతత్వంగా మారుతుందో అప్పుడు హృదయం దాకా వెళ్తుంది. ఆ హృదయం దాకా వెళ్ళినప్పుడు అప్పుడు భక్తి కానీ, ప్రేమ కానీ, అండ్ మానవత్వం కానీ అక్కడ చిగురిస్తాయి. ఇవన్నీ వికసించినప్పుడు, హృదయ కమలం వికసించినప్పుడు, ఈ విశుద్ధి చక్రంలోకి వెళ్ళినప్పుడు, మైత్రీ భావన అయినప్పుడు మెల్లిమెల్లిగా ఇది జ్ఞానానికి బాటలు వేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఎప్పుడైతే నువ్వు అంతరంగంలో ప్రవేశిస్తావో, ఆకర్షణ వ్యామోహాల దగ్గర దాటి ప్రేమతత్వంలోకి వచ్చినప్పుడు, అంటే హృదయంలోకి వచ్చినప్పుడు, అప్పుడు అంతరంగంలో ప్రవేశిస్తే ఏమైపోతుంది అంటే నీ లోపల ఉండే శక్తిని గుర్తిస్తావు. ఆ శక్తిని గుర్తించినప్పుడు ఈ లోపల ఉండే జీవతత్వం, జీవం ఏదైతే ఉందో అదే భగవతత్వం అయిపోతుంది అంతర్యాత్ర చేసినప్పుడు అని చెప్పి దేహం దేవాలయంగా అని చెప్పేవాళ్ళు. సో దేహాన్ని దేవాలయంలాగా పెట్టుకుంటే నీలో ఉన్న శక్తి ఆ భగవతత్వాన్ని అందుకుంటుంది అనే ఉద్దేశంతో ఇది ఇంత నిర్మాణం జరిగింది. వాస్తవానికి ఎక్కడో దేవాలయాలకు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో అన్నీ ఉన్నాయి, దీంట్లోనే అన్నీ సమస్తం. అందుకే మనిషి అనేవాడు చిన్న విశ్వంతో సమానం. విశ్వంలో ఏదైతే ఉందో మన లోపల అన్నీ ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ మన లోపలే చూసుకోవచ్చు. ఎందుకంటే అండపిండ బ్రహ్మాండం అంటారు కదా, అంటే అండంలో ఏదైతే ఉందో, ఒక ఎగ్గులో ఏదైతే ఉందో అదే మన లోపల ఉంది, మన లోపల ఏదో అదే బ్రహ్మాండంలో ఉంది. దానికి తేడా లేదు. ఇది ఎప్పుడు తేడా లేకుండా అయిపోతుంది, నువ్వు అంతరంగంలో ప్రవేశించి అంతర్యాత్ర చేసినప్పుడు నీకు ఇది అర్థమవుతుంది. కాబట్టి
దేహం దేవాలయంలాగా ఉంచుకోవాలి, అంత పవిత్రంగా ఉంచాలి. దేహం దేవాలయంలాగా కావాలంటే నడత, నడవడిక, అలవాట్లు ఇవన్నీ కూడా మారిపోవాలి. అంత పవిత్రంగా అంటే శీలం, బుద్ధుడి భాషలో చెప్పాలంటే శీలం మెయింటైన్ చేయాలి. అంటే హింస చేయొద్దు, అబద్ధం ఆడద్దు, వ్యభిచారం చేయొద్దు, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలా. తర్వాత సత్యంతో అనుసంధానమై జీవించాలి. దొంగతనం చేయొద్దు, అపరిగ్రహం. ఈ క్వాలిటీస్ నీ లోపల ఉంటే దేహం దేవాలయం అయిపోతుంది. అందుకే క్యారెక్టర్ బిల్డింగ్. ప్రపంచంలో మనిషి డబ్బున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా క్యారెక్టర్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఉంటేనే నీ శరీరం అనేది పవిత్రత వస్తుంది. అప్పుడు దేహం దేవాలయంలాగా మారుతుంది.